నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మెంటర్, మోటివేషనల్ స్పీకర్ గణేష్ కుప్పాల గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి గణేష్ గారు, ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఏ టాపిక్ గురించి మాకు వివరించబోతున్నారు? ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. పిల్లలకి టైం మేనేజ్మెంట్ అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? ఈ టైం మేనేజ్మెంట్ గురించి పిల్లల దృష్టికి ఎలా తీసుకెళ్లాలంటారు? టైం మేనేజ్మెంట్ అంటే బేసిక్గా ఏంటంటే మీకు సమయపాలన అంటాం తెలుగులో. మనం ముఖ్యంగా ఏంటంటే మనకి చాలా వరకు ఒక సెట్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీరు మీ జాబ్లో, మీ ప్రొఫెషన్లో కానివ్వండి, నేను నా ప్రొఫెషన్లో కానివ్వండి, అలాగే స్టూడెంట్స్కి సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ లేకపోతే చాలా పేపర్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ చాలా ప్రిపేర్ కావాలి. బట్ దే విల్ హ్యావ్ ఓన్లీ స్టిపులేటెడ్ టైం. అంటే డేలో ఒక 12 hours లెట్ మ్యాక్సిమం 14 hours. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఉన్న 14 hoursని మనం ఎలా మేనేజ్ చేయగలం? సమయాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ యాక్టివిటీస్లో వాడాలి అనేది టైం మేనేజ్మెంట్. మోర్ ఆర్ లెస్ లైక్ ఇట్స్ అండర్స్టాండింగ్ ద టైం అండ్ మేనేజింగ్ ఇట్ ప్రాపర్లీ అనమాట. సో అలాగే మనం ముఖ్యంగా చూసుకుంటే స్టూడెంట్స్ విషయంలో అసలు పేరెంట్స్ కానివ్వండి, అలాగే టీచర్స్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ని ఏ విధంగా సెట్ చేయాలంటారు? ముఖ్యంగా నేను ఏమనుకుంటానంటే స్టూడెంట్స్కి పర్టికులర్లీ ఒక టైం టేబుల్ డెఫినెట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను చాలా వరకు కాలేజెస్లో, స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగే ప్రశ్న ఇదే: సార్ మా దగ్గర చాలా తక్కువ టైం ఉంది, బట్ సో మచ్ ఆఫ్ సిలబస్ టు బి కవర్డ్. ఎస్పెషల్లీ మీరు బీటెక్ స్టూడెంట్స్ లేకపోతే స్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, రైట్? వాళ్ళకి చాలా ఉంటుంది. ఐఐటీస్ అంటారు, ఏఐట్రిపుల్ అంటారు, ఎంసెట్ అంటారు, మళ్ళీ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ ఐపీఈ క్లియర్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దేర్ సో మచ్ అబండెన్స్ ఆఫ్ వర్క్ టు డూ, లాట్ ఆఫ్ వర్క్ టు డూ, బట్ టైమ్ ఈజ్ సో లిమిటెడ్. దీన్ని ఏం చేయాలి అని అంటారు. సో దానికి నేను చెప్పే ఒక ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ లైక్ యూ షుడ్ నో యువర్ టైం. మీరు మీ టైంకి ఓనర్ అయి ఉండాలి. మీరు మీ టైంని మేనేజ్ చేసుకోవడానికి మీకు ఒక టైం టేబుల్ ఉండాలి. సో ఆ టైం టేబుల్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు. సో నేను చెప్పే టెక్నిక్ డెఫినెట్లీ ఈచ్ పర్సన్, you, me, student, professor or a professional, anybody should have a time table. ఆ టైం టేబుల్ని ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే టైం మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే జాబ్ చేస్తున్నారో అందరిలో ప్రొకాస్టినేషన్ అంటే ఎక్కువగా పనిని వాయిదా వేస్తూ ఉంటారు. సో దీనివల్ల అక్కడికి పని ఆగిపోతుంది, మళ్ళీ కొత్తగా వేరేది ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో దీన్ని ఎలా వాళ్ళు తప్పించుకోవచ్చు? బిగ్గెస్ట్ ఇష్యూ యాక్చువల్లీ టైం మేనేజ్మెంట్లో ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ ప్రొకాస్టినేషన్. వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ప్రొకాస్టినేషన్ అంటే పిల్లలకి అర్థం కావడానికి మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇప్పుడు మనం జనరల్గా అనుకుంటున్నాం లైక్ 6 o'clock మార్నింగ్ లేద్దాం అనుకున్నాం, రైట్? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అలా మోగుతుంది, కట్ చేస్తాం. సో యుల్ కీప్ ఇట్ అవే. తర్వాత ఇంకో 10 minutesకి మళ్ళీ స్నూజ్ అవుతుంది, మళ్ళీ మీరు స్కిప్ చేస్తారు, మళ్ళీ ఇంకో 10 minutes స్కిప్ అవుతుంది. అలా ప్రొకాస్టినేషన్ అంటే పనిని వాయిదా వేయడం అనమాట. అది మోస్ట్ ఆఫ్ ది పిల్లల్లో లేకపోతే ప్రొఫెషనల్స్లో కూడా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేచిన దగ్గర నుంచి అవుతుంది. ఇది మనం బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. దీన్ని కనుక అవాయిడ్ చేయగలిగితే చాలా పెద్ద అచీవ్మెంట్ అయినట్టే ప్రతి ఒక్కరి లైఫ్లో. సో ప్రొకాస్టినేషన్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది జనరల్గా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్. సో దాన్ని నేను డెఫినెట్గా ఆన్సర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. ప్రొకాస్టినేషన్ ఎలా అవాయిడ్ చేయాలంటే, మనం బిఫోర్ ద డే, అంటే రేపు నేను ఏం చేయాలి అనేది, మీరు రేపు మార్నింగ్ మీకు ఒక 10 hours టాస్క్స్ ఉన్నాయనుకోండి, వాటిని మీరు ఈరోజే ప్లాన్ చేయాలి, నాట్ ఆన్ ద డే ఆఫ్ టాస్క్, రైట్? రహీమ్కి దోహే చెప్పినట్టు, మనకి తులసిరామ్ గారు అందరూ చెప్పినట్టుగా కల్ కరే సో ఆజ్ అని అంటారు కదా. అంటే రేపు చేసే పని ఈరోజే ప్లాన్ చేయండి. ఇప్పుడు చేయాలనుకున్న పని నిన్ననే ప్లాన్ చేసి ఉండాలి. ఒకవేళ మనకి ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బట్ వీ వుడ్ హావ్ ప్లాన్డ్ ఇట్ ఫర్ లైక్ వీక్ 1 days అట్లా ప్లాన్ చేసి ఉంటాం కదా. అలా ప్రతి స్టూడెంట్, ప్రతి ప్రొఫెషనల్ రేపు చేయాలనుకున్న మీరు ప్లాన్ని ఒక టు డూ లిస్ట్ అని ప్రిపేర్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అవాయిడింగ్ ప్రొకాస్టినేషన్. టు డూ లిస్ట్ అంటే ఏంటి అంటే, మనకి రేపు మనం ఏం చేయాలని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 80% ఆఫ్ ది టైమ్ మనకు తెలుస్తుంది. మన రెగ్యులర్ లైఫ్లో ఉంటాం కాబట్టి మన రొటీన్ మనకు తెలుస్తుంది. కాబట్టి రేపు నేను ఒకవేళ ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి రేపు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ క్లాసెస్లో మనకి ఏమేమి కంటెంట్ డిస్కస్ చేస్తారు, దాన్ని మనం ఎగ్జామ్ ప్యాటర్న్కి ఎలా మ్యాచ్ చేయాలి అనేది ఫస్ట్ ఫండమెంటల్ థింగ్. దాన్ని టు డూ లిస్ట్ వేసుకోండి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే మ్యాథమెటిక్స్, లేకపోతే మీ రిపీటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే కొత్త కంటెంట్ ఏదైనా ప్రిపేర్ అవుతున్నారా, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు వేరే ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ ఐఐటీస్ కానీ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా, ఇలా మీకు ఒక లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండాలి. వేర్ దేర్ ఇస్ నో ప్లాన్, యూ ప్లాన్ టు ఫెయిల్. వెరీ సింపుల్. ఇఫ్ యూ డోంట్ ప్లాన్, యూ ప్లాన్ టు ఫెయిల్ అని చెప్తారు కదా, మనం వింటుంటాం. సో కాబట్టి ఒక ప్లాన్ చేసుకోండి, క్లియర్ కట్ ప్లానింగ్ ఫర్ టుమారో. వెన్ యూ హ్యావ్ ఎ టు డూ లిస్ట్, ఇట్స్ ఈజీ టు చెక్ ద బాక్సెస్. ఇప్పుడు నేను మార్నింగ్ 6 o'clock లేగాలనేది మన టు డూ లిస్ట్ అనుకోండి.
ఫస్ట్ చెక్ బాక్స్ అది. మీరు 6 o'clock లేసారనుకోండి, ఆ చెక్ బాక్స్ ఎస్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, మీరు ఆ చెక్ బాక్స్ నో అవుతుంది. సో అక్కడ మనం ప్రొకాస్టినేషన్ అవుతుంది. సో ప్రొకాస్టినేషన్ అన్నప్పుడు ఇట్స్ అలార్మ్ ఫర్ యూ. ఐ మీన్ ఎక్కడేదో మిస్టేక్ జరిగింది. సో దాన్ని మళ్ళీ వెంటనే కవర్ చేసుకోవడానికి మనం ఏదైనా స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ రికగ్నైజ్ ఇట్, ఇట్ విల్ బి ఎ డిలేడ్ యాక్టివిటీ ఫర్ ఎవర్. కాబట్టి ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫర్ ఎనీ స్టూడెంట్ ఆర్ ప్రొఫెషనల్ ఈస్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ద ప్రొకాస్టినేషన్. ఏం కాదు, పర్లేదు, 10 minutes కదా, పర్లేదు 5 minutes కదా. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం మనం. అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఆఫీస్లో నేను ఒక సీనియర్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను అనుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు లేట్గా వచ్చిన ప్రతి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి మీకు? జనరల్గా మీరు ఎక్కడ వర్క్, ట్రాఫిక్ జామ్ అని, లేకపోతే వేరియస్ రీజన్స్, ఇంట్లో ఇది లైట్ అయింది అని చెప్తుంటాం కదా రీజన్స్. వీటన్నిటికీ రీజన్, యాక్చువల్లీ ఫండమెంటల్ రీజన్ ఇస్ ప్రొకాస్టినేషన్. మీకు తెలుసు ఎవ్రీడే మీరు అదే రూట్లో ట్రావెల్ చేస్తారు. మీకు 45 minutes పడుతుందా, 50 minutes పడుతుందా మీకు తెలుసు యాక్చువల్గా. బట్ మీరు ఎర్లీగా స్టార్ట్ అవ్వకుండా ఒక 5 minutes చల్తా ఠీకే టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనం ఒక 5 minutes లేట్గా స్టార్ట్ అవుతాం. ఆ 5 minutes క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఆ ఎఫెక్ట్ మీ ట్రాఫిక్ మీద పడుతుంది, తర్వాత మీ జర్నీలో పడుతుంది. అది సేఫ్ కాదు, మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేయొచ్చు, రష్లో ఉండొచ్చు, మీరు ఒకటి చెప్పాలనుకుని ఇంకోటి చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూని చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్, మనం ముందే ప్రిపేర్ కాలేదనుకోండి, రష్లో చేసామనుకోండి, ఆ మాట్లాడుకున్న కంటెంట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏదో డెలివరీ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట ప్రొకాస్టినేషన్ వల్ల. ఫస్ట్ థింగ్ ఈజ్ అండర్స్టాండ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. మీరు ప్రొకాస్టినేషన్ జరిగిందని యాక్సెప్ట్ చేయండి, అది మిస్టేక్ అని అగ్రీ అవ్వండి. అగ్రీ అయిన తర్వాత దాన్ని ఎలా రియలైజ్ చేసి దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని దాని మీద వర్క్ చేస్తే డెఫినెట్లీ ఇట్స్ పాసిబుల్. అండ్ ద టెక్నిక్ ఈజ్ యాజ్ అ సైడ్ టు డూ లిస్ట్ ఉండాలి ఖచ్చితంగా. టిప్ ఏంటంటే ఇక్కడ అందరికీ స్టూడెంట్స్కి లేకపోతే ప్రొఫెషనల్గా అందరికి చెప్పాల్సిన టెక్నిక్ ఏంటంటే హ్యావ్ ఎ టు డూ లిస్ట్. సో టు డూ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ టుమారోస్ స్కెడ్యూల్. ఒక టాస్క్ లిస్ట్ ఉండాలి. నేను రేపు ఏం చేయాలి, తర్వాత మనకి చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనం ఒక 10 tasks చేద్దాం అనుకున్నాం, కానీ 10 tasksలో లైక్ 7-8 tasks జరిగాయి, ఇంకా 9-10 tasks జరగలేదు. నేను ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్తుంటాను, ఎర్లీ మార్నింగ్ లైక్ 6 o'clock మీ టైం ఏదైతే అది. బట్ ఐ ప్రిఫర్, నేను నా పర్సనల్ టైమింగ్ చెప్తున్నాను, నేను 4:30కి మార్నింగ్ లేస్తాను ఎవ్రీ డే. ఇట్స్ బీన్ లైక్ 20+ years. నేను ఎప్పుడు 4:30కే లేస్తాను యాజ్ అ స్టూడెంట్ టిల్ నౌ. 4:30కి లేగానే ఫస్ట్ 10 minutes నేను చేసే జాబు నేను వేసుకున్న టు డూ లిస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా, ఏదైనా చేంజెస్ వచ్చాయా. ఎందుకంటే డ్యూరింగ్ ద టైం మనం ఏమైనా కొత్త అప్డేట్స్ వచ్చినాయి అనుకోండి, అవి చేంజ్ చేయాలి. చేసుకున్న తర్వాత అది ఐ జనరలీ స్టిక్ ఇట్ టు మై రిఫ్రిజిరేటర్, లైక్ మన ఫ్రిడ్జ్కి, లేకపోతే మనం రెగ్యులర్గా చూసే ఒక ఎలిమెంట్ ఉంటుంది మీకు డేలో ఖచ్చితంగా మీరు వెళ్ళే ఒక ప్లేస్ ఉంటుంది. అది మీ డ్రెస్సింగ్ టేబుల్ అయితే దానికి పెట్టుకోండి. వాటర్ తాగడానికి ఖచ్చితంగా బాటిల్ దగ్గర, నేను ఎర్లీ మార్నింగ్ కానీ వాటర్ తాగుతాను. సో అక్కడ పెడతాను నేను స్టాండర్డ్ ఒక టు డూ లిస్ట్ అనేది నా ఫ్రిడ్జ్కి స్టిక్ చేసి ఉంటుంది. అది నేను ఎవ్రీడే చేంజ్ చేస్తుంటాను అనమాట. ఇట్స్ లైక్ ఫ్లిప్పర్ టాప్స్ ఇలా పెట్టేది. సో ఎవ్రీడే ఐ చేంజ్ ఇట్. The moment I go there, I watch it and I say like, oh, okay, this makes sense. Have a place where it reminds you every time. And once you get used to it, and మీకు ఒక్కసారి అలవాటు అయిన తర్వాత you don't need it. అలవాటు అయ్యేంత వరకు మాత్రం దయచేసి అది చేయండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. హ్యావింగ్ ఎ టు డూ లిస్ట్ ఈజ్ వెరీ క్లియర్. అంటే మనకి ఏంటంటే మనం వెన్ యూ నో ద డెస్టినేషన్ యూ నో హౌ టు గో. ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటికి బయలుదేరేటప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నారా, మూవీకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా స్పోర్ట్ ఈవెంట్కి వెళ్ళాలనుకో, మీకు తెలుసు అనుకోండి, అకార్డింగ్లీ యూల్ బుక్ ద ఓలా ఆర్ ఆటో, ఏదో బుక్ చేసుకుని వెళ్తారు. అసలు అది తెలియదు అనుకోండి మనకి, ఎక్కడికి వెళ్తాం మనం. మీరు యూ స్టెప్ అవుట్ అండ్ స్టార్ట్ ప్లానింగ్, యూ విల్ బి డిలేడ్ ఆబ్వియస్లీ. సో దట్స్ ద ఫండమెంటల్ థింగ్. హ్యావ్ ఎ టాస్క్ లిస్ట్ అండ్ దెన్ యూ విల్ బి సార్టెడ్.